దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మరి ఈ మే నెలలో కూడా మరి 4వ ఆదివారము దేవుని సన్నిధిలో ఈ విధంగా మరి మనము కూడుకోవడానికి అనుకూలత లేని కారణం చేత యూట్యూబ్ ద్వారా మన గృహంలో కూడి ప్రభువాక్యం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి అవకాశాన్ని మనకి అనుగ్రహించారు. 24వ తారీఖు ఆదివారం మరి ఉదయం మన గృహంలో చేరి మరి కుటుంబముగా కూడుకుని ఎలాగైతే మందిరంలో కూడి ఆరాధన చేస్తున్నామో, మందిరంలో అయితే అన్ని కుటుంబాలు కలిగి కూడుకుంటున్నాం. ఇప్పుడైతే మనం మన కుటుంబంతో మన గృహంలో కూడుకుని కొద్దిసేపు దేవునితో సహవాసం చేస్తూ ఆరాధన చేస్తూ మరి ఈ వాక్యాన్ని విని ఆత్మలో బలపడాలని ఎంతో ఆశపడుతున్నాను. మరి అటు ఇటు తిరగకుండా సమయాన్ని వ్యక్తపరచకుండా వాక్యం అవుతున్నంతసేపు కూడా మరి దగ్గర కూర్చుని ప్రభు మాటలు విని బలపరచబడాలని ఎంతో ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ దయ వలన నీ కృప వలన ఈ ఎండాకాలము మరి మే నెలలో భయంకర వేడిమి కలిగిన సమయంలో కూడా మరి నీ సందులో మేమందరము కూడి ఆరాధించేవారము. అయితే మరి కరోనా వైరస్ వల్ల ప్రభువా 2 నెలల పై నుండి మేము మందిరాల్లో చేరి ఆరాధించలేకపోతున్నాము. ప్రభువా, ఇదిగో ఈ దినము కూడా మరి మీ సన్నిధిలో చేరి ఆరాధించలేక మరి కుటుంబములుగా కొడుకుని మా గృహములో ఆరాధించుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మా గృహములోకి నీవు ప్రభువా యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని తీసుకొస్తూ వాక్యము ద్వారా మేము ఆదరించబడి బలపరచబడి ధైర్యపరచబడి ప్రస్తుత కాల పరిస్థితులలో మేము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ మా ప్రభువా నీ ద్వారా విజయమును దీవెనను మేలును నెమ్మదిని సమాధానం పొందుటకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా ఈ సందులో ప్రభువా వారి గృహములో కూడి నేను స్తుతించి కనపరిచే కృప దయచేయండి. ప్రభువా నీ కొందన 4 సంఘములు పరిచర్యలు బిడ్డలందరూ కూడా వారి సమయాన్ని ప్రభువా దేవుని సందులో మరి ప్రభువా వారి గృహంలోనే గడిపే కృప దయచేయండి ప్రార్థన చేస్తాను. దీని ఆరాధనలోనూ వాక్య పరిచయలు మీరు నడిపించండి. ఎంతమంది అయితే ప్రభువా మా తండ్రి మిత్రులు, స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులందరూ ప్రభువా సంఘ బిడ్డలు ఈ వాక్యాన్ని విని నేను ఘనపరుస్తుండగా నీ సన్నిధి వారికి తోడుగా వచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరి మనం దినము కూడా ఒక 2 పాటలు పాడి ప్రభు నామము స్తుతిస్తూ ఆరాధన చేస్తూ దేవుని వాక్యాన్ని విందాము. దేవుని సందులో పాటలు పాడి ప్రభుని కనపడతాం. పరిశుద్ధ సువార్త గీతావళి పాటల పుస్తకంలోంచి 315వ కీర్తన, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదమని కీర్తన పాడుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. మన పోషకుడు నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, 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 Israel.
దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పాట పాడి ప్రభుని కనపరుచుదాం. మన పాటల పుస్తకంలో 35వ కీర్తన. శుభవేళ స్తోత్రమని తండ్రి దేవా నీకేమే. ఆకర్షణలో దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదై సర్వశక్తిమంతుడా. ఎల్ షదై సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షదై సర్వశక్తిమంతుడా. ఎల్ షదై శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోహీ ఎల్రోహీ నన్నిల చూచువాడా. ఎల్రోహీ ఎల్రోహీ
లార్డ్ హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఉరికరబ పరికలరబ శందర. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. స్వస్థపరచువాడా. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. యెహోవా రాఫా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. గడిచిన దినములన్నీ కూడా నీ మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి తిరిగి మరలా ఈ ఆదివారం పరిశుద్ధ దినములో ప్రభు నీ సన్నిధానములు వచ్చి నేను స్తుతించి ఆరాధించి నీ నామమును కనపరిచి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలైన వారందరికీ ప్రభు స్తుతి ఆరాధన వాక్య పరిచర్యను ప్రభు అందించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సృష్టిలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాన్ని మరి సంఘముగా చేరి మేము ప్రభా నేను కనపరచలేకపోయినప్పటికీ ఏ విధంగా ప్రభా నీ బిడ్డలైన వారందరికీ ఆరాధన వాక్య పరిచర్యను అందించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ఇట్టి పరిస్థితుల నుంచి ప్రభా మమ్మల్ని విడిపించి తిరిగి మరలా మేము సంతోషంగా ప్రభా నీ సన్నిధిలో ప్రభు ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు ప్రభు నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రభు వారు నాయన నీకు ఈ సమయంలో నీకు ప్రత్యేకించి ప్రభు వారు కూడా మాతో కలిసి ఏకీభవించి నేను ఆరాధిస్తూ నీ వాక్యమును వింటూ ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ప్రభు వారు బలపరచబడడానికి దినదినము నీ సన్నిధికి వారి దగ్గర అవ్వడానికి సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు సర్వశక్తిమంతుడమైనటువంటి దేవుడవు తండ్రి, నీ స్తోత్రాలు. నీవు మాతో ఉండే దేవుడివై ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివై ఉన్నావు. మాకు శాంతిని అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు కనుక ప్రభా నీవు మమ్మలను చూచు దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు కనుక ప్రభా నీవు చూచుచున్న దేవుడవు, సహాయం చేసే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, శాంతినిచ్చే దేవుడవు కనుక ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రభా మీరు మాకు నాయన సహాయమును దయచేసి ప్రభా నిన్ను స్వేచ్ఛగా ఆరాధించే భాగ్యమును ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధనలో మీరు ఉన్నందుకే నీ వందనాలు. 4 సంఘాల్లో ఉన్నటువంటి నాయన నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రభా ఆసక్తితో నాయన నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు నిలబడి నీ వాక్యం అందిస్తుండగా ప్రభా నీ ఆత్మశక్తి చేత ప్రభా నీ వాక్యముతో ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి వారిని మీరు బలపరచండి. ఆత్మీయంగా దినదినము నీ సన్నిధిలో ప్రభా ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. సంఘాలను మీరు దీవించండి, సంఘ బిడ్డలను మీరు దీవించండి. నీ వాక్యం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరింతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాం. మరి ప్రభు వాక్యాన్ని కూడా కొంత సమయాన్ని మనము నేర్చుకుందాం. మరి శ్రద్ధగా కూర్చుని మరి వాక్యం ప్రారంభించబడి నుంచి పూర్తయ్యే వరకు కూడా మరి అక్కడికి కదలకుండా మరి దేవుని సన్నిధిలో
మీ గృహములో చేరి వాక్యాన్ని శ్రద్ధగా విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన దేవుడు వాక్యమైన దేవుడు, వాక్యము ద్వారా మనుషుల మధ్య సంచరించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే మన దేవుడిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నట్లని మనం గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని ఈ సందర్భానికి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము మనం దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ దినము ఆదరించే దేవుడు, ఆదరించు దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆదరించే దేవుడు. ఈ వాక్యాన్ని మనం ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు పెంచగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. చూడండి ఎంత మంచి మాట. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటల చేత ఈ వాక్యం పిల్లలందరినీ ఆదరించండి. ఎందుకంటే నువ్వు ఆదరణకర్తవైన దేవుడవు, ఆదరించే దేవుడు కనుక ప్రస్తుత కాల పరిస్థితుల్లో పిల్లలందరికీ నీ వాక్యము చేత ఆదరణ కలిగించమని, మీరే మాట్లాడి మహిమ పొందుకునమని, అందరూ వాక్యమిని ఆత్మీయంగా బలపడి కృపయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యములో నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంటాడు. నా అంతరంగములో ఏమైపోయినాయి? విచారములు ఏమైపోయినాయి? హెచ్చగా, ఎక్కువైపోగా అంటాడు. హెచ్చగా అంటే ఎక్కువగా ఉండగా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు ఏం చేస్తుంటాడు? నెమ్మదిని కలుగజేయుచున్నది. నిజమే దేవుని బిడ్డ, ఈ దినము మరి నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, సమస్య, నిందలు, అవమానములు, లేకపోతే అనేక ఆర్థికమైనటువంటి ఒత్తిడులు, సమస్యలు, నీ జీవితంలో అనేకటువంటి పరిస్థితుల వల్ల కలుగుతున్నటువంటి దుఃఖము, విచారము వల్ల ఒకవేళ నీ మనసు చాలా దుఃఖముతో నిండిపోయి ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఇది మరి మంచి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటంటే దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడట ఏం చేసే దేవుడు అంటే ఆదరించే దేవుడు. చూడండి, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలగజేస్తుంది. నిజమే, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయముతోనే మనిషి బ్రతుకుతున్నాడు. ఎంత భక్తి చేస్తున్నా భయం మనం పట్టుకున్నది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే ఏమైపోతుందో, ఎక్కడికైతే ఏమైపోతామో, ఎవరు ముట్టుకుంటే ఏమంటుకుంటుందో అనేటువంటి భయమును మనుషులు ఇంకా విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, మరి దానికి ఇంకా కరోనా వైరస్కి మందు రాలేదు. మందు వస్తుంది ఎప్పుడో తెలియదు. ప్రభుత్వ అధికారులు, పెద్దలు, మంత్రులు ఏమన్నారంటే ఇంకా దీనితోనే మనం జీవించాలి. నిజమే, అనేక వ్యాధులు భూమి మీదకి వచ్చినాయి, వాటితో జీవించాం. నిజమే, జ్వరం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నాం. దగ్గు వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నాం. కరోనా వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళటమే. అంతేగాని అదేదో అయిపోతుందని అనుకుంటే మనుషుడు ఇంకా జీవించలేడు. కనుక దానితో మనము కూడా జీవించాలి. అవసరమైతే దేవుడు దాని నుంచి మనకి స్వస్థ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఇలాంటి భయంతో కూడిన పరిస్థితుల్లో, బెంగతో కూడిన పరిస్థితుల్లో, దుఃఖంతో ఉన్న పరిస్థితుల్లో, నిందలు, అవమానాలు, బాధలతో, లేక కుటుంబ పరిస్థితులు బట్టి ఇలాంటి స్థితిలో ఉండి లోపల చూడండి, ఇక్కడ వాక్యంలో చూసాం మనం, పైకి విచారణ కాదట, పైకి బాగానే ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాని 14వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అంటాడు. నేను చదువుతున్న వాక్య భాగం 14వ అధ్యాయం సామెతల గ్రంథము 13వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు అంటాడు. ఒకడు నవ్వుచుండినను, కొంతమంది పరిస్థితులు బట్టి దుఃఖపడలేక అందరి మధ్య బాగా నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఏమైపోతారంటే దుఃఖం ఉంటుందట. మనం అనుకోవచ్చు నవ్వుతున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని మాత్రం అనుకోవడానికి వీల్లేనే లేదు. ఎందుకనంటే ప్రియ బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఒకడు నవ్వుచుండినను
హృదయమున దుఃఖముండవచ్చు. దుఃఖం ఉండవచ్చు లోపల, అది నీకు తెలియదు. అంతరంగంలో ఉందన్నమాట. అంతరంగమైన దేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఇది నిజమే. నువ్వు పైకి అందరితోనూ బాగానే మాట్లాడుతున్నావు, నవ్వుతో మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు అని చాలాసార్లు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దైవం బిడ్డలారా, నిజమే, ఒకసారి మన సర్కాసులో గొప్ప నటుడుతున్నాం, బాగా మంచి మంచి కార్యక్రమం చేసి నవ్విస్తూ ఉంటాడు కదా, మనం చూస్తాం. ఒకసారి అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఏమని అడుగుతాంట. ఏమని? నాకు చాలా దుఃఖము, విచారం, బాధ ఉంది, ఎంత చేసినా నాకు దుఃఖం, సంతోషం రావట్లేదు, నా బ్రతుకులో నా వేదన ఇలాంటిదని చెప్పి అని అంటుంటే డాక్టర్ గారు జోక్ చేస్తూ, అయితే మన పట్టణంలో సర్కాస్ వచ్చింది కదా, అందులో ఒక గొప్ప నాయకుడు ఉంటాడు, అతను మంచిగా నవ్విస్తాడు, వెళ్ళి అతనితో ఆ సర్కాస్కి వెళ్ళి చూడన్నారట. అప్పుడు అన్నాడంటే ఇతను, ఆ సర్కాసులో చేస్తున్న వాడు నేనేనండి అన్నాడట. నువ్వేనా అంటే, అవును నేనే అన్నాను, కానీ నాకేం లేదు, సంతోషం లేదు. మరి అందరూ నవ్విస్తున్నావు కదంటే, ఏదో బ్రతుకు కోసం డబ్బులు తీసుకుని నవ్వుతున్నాను, కానీ నిజంగా నాకేం లేదంటే నవ్వు లేదంటే. నిజమే పిల్లరా, ఈనాడు చాలామంది జీవితాల్లో నవ్వు చుండినను హృదయం ఏముంటుందట? దుఃఖం ఉండవచ్చట. ఇక్కడ కూడా నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకేం చేస్తుందంటే నెమ్మది కలిగిస్తుంది. ఇలాంటి దుఃఖ సమయంలో, కష్ట సమయంలో, బాధ సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరన్నా మనల్ని వచ్చి ఆదరిస్తే బాగుండు, ధైర్యపరిస్తే బాగుండు, బలపరిస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉండి మనుషుల కొరకు చాలా ఎదురు చూస్తూ ఉంటాం. మా బంధువులు వచ్చి మమ్మల్ని ఏం మాట్లాడలేదు, మాకు ఆదరణ కలిగించలేదు, మాకు నెమ్మది కలిగించలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు అటువంటి అభిప్రాయం చాలామందిలో వస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరంటే ఆదరించలేరు, వాదార్చలేరు, కరుణించలేరు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చదువుతున్నాను చూడండి, కీర్తన గ్రంథం 69వ కీర్తన 20వ వచనం చదువుతున్నాను. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయేది, వాదార్చే వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారైది. చూడండి, ఇక్కడ అన్నాడు, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. భక్తుడు అంటున్నాడు చూడండి, నిందకు, మనుషులు పెట్టే నిందలు. నిజమే, చాలాసార్లు మనుషులు పెట్టే నిందలు నిజమే. వెనకటికి ఎవరుందంట, భర్త బాగా పుట్టినట్టు దెబ్బలకంట బాధపడదంటాడు, తోటికోడ తెప్పిన ఆ దెప్పుడికి బాధపడుతుందంట. మొగుడు పుట్టినందుకు బాధపడుతుంది కానీ తోటికోడ తెప్పినందుకు బాధపడదని చెప్పి లోపల సాగుత. అంటే ఆ నిందించేటి నిందలు. నిజమే, అన్నమ్మ కూడా అలాగే. అన్నమ్మకి భర్త వల్ల ఏ బాధ లేదు, కానీ పెనిన్నా వల్ల బహునింద, బహుబాధ, బహువేదన పడుతూ ఉండేది. ఇక్కడికి కూడా వాక్యం చెప్తుంది, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. అనేకులు నీ మీద వేసే నిందలు, నీ గురించి మాట్లాడే నిందలు, ఇలాగయ్యిందా, అలాగయ్యిందా, ఇలా జరగలేదా, అలా జరగలేదా అని రకరకాల వాళ్ళు, ఏదైనా జరగకపోయినా, లేట్ అయిపోయినా, అలా జరిగినా, ఇలా జరిగినా, అబ్బో ఎన్ని నిందలు వేస్తూ ఉంటారు, ఎన్ని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో కలిసి వచ్చేలాగా మాట్లాడాలని చూస్తుంటారు. అప్పుడు నీ హృదయం చాలా బద్దలైపోతూ ఉంటుంది కదా. ఇలా ఎందుకు జరిగింది, ఈ పనులు ఇంకెందుకు జరగట్లేదు, ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయి, నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనసు ఎంతో వేదన పడిపోతుంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటని. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ టైంలో మనమట చూడండి, కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ అంటాడు. కరుణించే వారి కొరకు, ఎవరన్నా నా పట్ల కొంచెం కరుణ చూస్తారేమో అనుకుని కనిపెట్టుకుని కానీ ఎవరునూ లేకపోయేది, ఓదార్చే వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరునూ కానరారయ్యేది. సరే, ఓదార్స్తారేమో కొంచెం దగ్గర తీసుకుని, ఏం పర్లేదమ్మా, పర్లేదయ్యా, నీకేం పర్లేదు, ధైర్యంగా ఉండు, అలా ఉండు, ఇలా ఉండని చెప్పేవారు ఎవరైనా దొరుకుతారేమని చెప్పి కనిపెట్టినా ఎవరునూ కానరారయ్యేది. నిజమే ప్రియరా, చాలాసార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. కానీ దైవ వాక్యం చదివిస్తుంది, దేవుడే నిన్ను వాదార్చాలి. మనుషులు వాదార్చలేరు,
మనుషులు ధైర్యపరచలేరు, మనుషులు బలపరచలేరు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలమైన మనము ఓదార్పు పొందవలసిన స్థలము దేవుని దగ్గరే. దేవుడే మన ఓదారుస్తాడు. కరుణించేవారు లేకపోవచ్చు, ఓదార్చేవారు లేకపోవచ్చు, కానరాకపోవచ్చు, ఎంత లెక్క ఎదిగినా ఎవరు మన చుట్టూ ఉండకపోవచ్చు. కానీ ఇది నా దేవుని వాక్యం అన్న దేవుని బిడ్డ, నిన్ను నీ కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులను నుండి విడిపించి ఓదార్చగల దేవుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదువు. చూడండి, నేనే ప్రభు వాక్యం సెలవిస్తుందండి. నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదు. చాలాసార్లు ఓదార్పు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చెరుస్తున్న మాట, నేనేం చేస్తాను, ఓదార్చువాడను. ఎంత మంచి దేవుడు! ఆదరించువాడను, ఓదార్చువాడను, ధైర్యపరచువాడను, బలపరచువాడు అన్నాడు. చనిపోవు నరునికి, ఈవేళ కనపడి రేపు చచ్చిపోయేవాడి కోసం ఎందుకు భయపడిపోతున్నావు? వాడి వేళ ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు, పొద్దున్నాడు సాయంత్రం ఉండకపోవచ్చు, లేదా రేపు ఉండకపోవచ్చు. వాడికి ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా మనిషి ఎంతసేపు ఉంటాడు అంటున్నాడు ప్రభు. నరునికి, ఎలాంటి నరుడండి? చనిపోవు నరునికి. చాలా ఆశ్చర్యం. చనిపోవు నరునికి, తృణమాత్రుడు నరునికి. తృణమాత్రుడు అంటే తుంచి వేస్తే రాలిపోయింది. చూడండి, ఒక పువ్వుని మనం చూస్తాం, దారిని వెళుతూ రోడ్డు ప్రక్కన అనుకోండి, దాన్ని ఇలా చేతితో గిల్లేస్తే ఆ పువ్వు రాలి కింద పడిపోతుంది, ఎండిపోతుంది. తుంచేసాం ఆకుని. చాలామంది రోడ్డు అంటే వెళుతూ పక్కన చెట్లు ఆకులు గిల్లుతూ ఉంటారు, అది తినేస్తే కింద పడిపోతుంది. అప్పుడు దాకా పచ్చగా అందంగా ఉన్నటువంటి ఆకు కాస్త ఆ చేతితో గిల్లేసి తుంచేసినప్పుడు, లాగేసినప్పుడు అది కింద పడిపోయినట్టు ఏమైపోద్ది అంటే ఎండిపోతుంది, దాని పచ్చదనాన్ని కోల్పోతుంది. మనుషులు కూడా అంతేనట. ఏమంటున్నాడు చూసారండి? చనిపోవు నరునికి, తృణమాత్రు నరునికి ఎందుకయ్యా భయపడిపోతావు? ఎందుకమ్మా భయపడతావు? దయచేసి ధైర్యంగా ఉండు, నేనే నిన్ను ఓదార్చువాడను. ఎంత మంచి దేవుడు నీ దేవుడు! నిన్ను ఆయన ఓదార్చే దేవుడిగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడు పౌలు గారు 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇలా రాస్తాడు. చక్కటి వాక్యం అది. నేను ఒకసారి మీ ముందు చదువుతున్నాను. బైబిల్ ఉంటే మీరు చూడండి ఏమని చెప్తానంటే 13వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడనో ఎడబాయనని ఆయన చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారివై ఉన్నాము. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకెవరు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు, ఇక్కడ కూడా అంటాడు నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే. ప్రియులారా, ఈ దినము దేవుడు నిన్ను, నీ కుటుంబం ఏం చేయబోతున్నాడు? ఆదరించబోతున్నాడు. ఆదరణ ఎలాంటి, ఎవరి వల్లే ఆదరిస్తాడు ప్రభు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిజమే. నీకు ఆదరణ కావాలి ఇప్పుడు, మరి ఎవరు ఆదరిస్తాడంటే ప్రభు ఎలా ఆదరిస్తాడు అని కనుక చూస్తే, దేవుని బిడ్డలారా 66వ అధ్యాయం యెషయా గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం ఇలా సెలవిస్తుంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించును. చూసారు ఎంత మంచి వాక్యం. ఒకని తల్లి వారిని ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అలా ఆదరిస్తాను. యెరూషలేములోని మీరు ఆదరించబడతారు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని సహవాసములో నీవు నేను మనం ఏం చేయబడుతున్నామంటే ఆదరించబడుతున్నాం. చూడండి, ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే మరి ఎంత గుక్క పెట్టి ఏడిస్తే తల్లి దగ్గరికి వెళ్ళంటనే ఆ తల్లి ఒడిలోకి వెళ్ళంటనే ఊరుకుంటుంది, అడవదు. మరి ఎన్ని వస్తువులు ఇచ్చినా, ఎన్ని తినుబండారాలు ఇచ్చినా, ఎంత మంచిగా చూసినా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతే, తన తల్లి ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత, తల్లి గుండె చప్పుడు విన్న తర్వాత ఆమె నా తల్లిని గుర్తించి ఎంతో శాంతిస్తుంది బిడ్డ.
ఇక్కడికి కూడా ప్రభువారు కూడా అదే వాక్యాన్ని అదే మాట మాట్లాడుతున్నారు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు. దేవుని బిడ్డ, దినము ఆదరణ లేకుండా ఉన్నావా? వేదనతో ఉన్నావా? లేక నీ యొక్క నిందకు నీ హృదయం బదులైపోతుందా? లేకపోతే మనోవిచారంతో ఉన్నావా? నీ అంతరంగంలో దుఃఖము విచారం హెచ్చుగా ఉన్నదా? ప్రభు అంటున్నారు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు. ఆయన ఏం చేస్తాడంట? ఆదరించు. నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవుని దగ్గర మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే మరి ఆదరించబడే అవకాశం ఉందని మనం ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ఆదరణ ఎలా ఉంటుంది అని కనుక మనం చూస్తే 12వ వచనంలో చెప్తున్నాడు ఎలా ఆదరిస్తాడు. అదే అధ్యాయంలో చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డి మీద పొల్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు సంకన ఎత్తుకునబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. చూడండి ఎంత బాగా అంటాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఓదార్పు లేనటువంటి దుఃఖముతో, వేదనతో, నిందతో, విచారంతో నిండిపోయిన జీవితం గురించి అంటున్నాడు ఆయన. ఆలకించండి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. సమాధానం ఎలా అవుతుందండి? నదీ ప్రవాహం ఎలాగైతే ఆ నీటి ప్రవాహం ఎండిపోయి నెరలు కొట్టేసిన భూమి మీదకి నదిలాగా వర్షం వచ్చేస్తే అది ఆ వర్షంతో నిండిపోయి ఆ భూమి ఎంత త్వరగా పచ్చగా మారిపోతుందో, నీ జీవితంలో దుఃఖము, విచారము, బెంగ, వేదన, ఆ కన్నీరు లేక అవమానములు, అపజయములతో నిండిపోయిన నీ జీవితంలో ప్రభువాక్యం సెలవిస్తున్న నది వలె సమాధానమును ఆమె యొద్దకు రాజేతును, పారజేతును. ఇంకా అంటాడు, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు. చూడండి ఎంత గొప్ప, జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని ఏం చేస్తాం? రాజేతును. నిజమే, పేదరికం. ఇప్పుడు మన పరిస్థితి అదే. కరోనా వచ్చింది కాబట్టి పని పాటలు లేవు, వ్యాపారాలు లేవు, అంతా అయిపోతుంది. ఇక కరువు వచ్చేస్తే మనం బ్రతకడం ఎలాగా, మన పిల్లలు పెంచుకోవడం ఎలాగా, ఎన్నెన్నో రకాల సమస్యలతో మనుషుడు కంగారు పడుతుంది అంటున్నాడైనా. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లి పారేటువంటి జల ప్రవాహం వలె. అంటే వరద వచ్చేస్తే, నీరెక్కువ వచ్చేస్తే ఒడ్డుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు అది సముద్రంలో, నదిలో ఉండవలసిన నీరు పొంగి పైకి వచ్చేస్తుంది. అంటే ఆశీర్వాదాన్ని నీ ఇంటి మీదకి, నీ ఒడ్డు దగ్గరికి, నీ గుమ్మం దగ్గరికి ఏంటంటే దాన్ని రాచేతును, జల ప్రవాహం వల్లే మీ వద్దకు రాదు. వరద అది ఎప్పుడు వస్తుంది? మన ఇంటికి ఎక్కువగా వరద వచ్చేసినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, తుఫాను వస్తారు. ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్ అంతా కూడా సర్వనాశనం అయిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియ పిల్లలారా, రాజేతును ఏం రాజేస్తాడు? ఐశ్వర్యమును రాజు. ఇంకా అంటాడు, మీరు సంకన ఎత్తుకుంటాడు, ఎత్తుకొనబడదురు. బిడలు ఒక్కోసారి చిన్న బిడ్డలు ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోరు, అప్పుడు ఎత్తుకుంటే ఊరుకుంటారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, సంకన ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఏం చేయబడతారు? ఆడించబడతారు. మోకాళ్ళ మీద ఆడిస్తూ చిన్న బిడ్డను ఎలాగైతే లాలన చేస్తామో, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఆ విధంగా మనల్ని ఆదరించాలని, ఓదార్చాలని ఇష్టపడుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈ దినమున 1-2 మాటలు బైబిల్ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు, దేవుని చేత ఆదరించబడి బలపరచబడిన భక్తుల జీవితాలకు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే నీకు ఈ దినాన్ని వాక్యం చేత ఎంతో ధైర్యపరచబడతావని, ఆదరించబడతావని నేను అనుకుంటున్నాను. ప్రభు యొక్క ఆ దేవుని యొక్క కృప ద్వారా పరిశుద్ధ గ్రంథములో ప్రభు చేత ఆదరించబడినటువంటి వారిని కొందరు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు విడిచిపెట్టి తన అన్న యాసావు చంపుతాడనే భయముతో యాకోబు తన తల్లి అయి ఊరేంటి పద్దనరాము వెళ్ళిపోతూ తన పరిస్థితి ఎలా ఉంటుందో తని భయముతో అలసిపోయి ప్రయాణం చేస్తున్న రాత్రి ఒక చోట పండుకొని పోయి, నా జీవితం ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడిని, ఇప్పుడు తల్లింటి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నా అన్న నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. మా అమ్మ పద్దనరాము వెళ్ళిపోమంది మా నాన్నగారు. అక్కడ మా మామ ఉన్నాడట,
ఆయన ఉన్నాడో లేదో, ఏం చేస్తాడో, ఏం పెడతాడో, ఎలా బ్రతుకుతానో, నా జీవితం ఏమైపోతుందో, నా గమ్యం ఏంటో, నా గురేంటని చెప్పి తనలో తాను దిగాలు పడుతూ నడవలేక నడుస్తూ ఈడ్చుకుంటూ వెళ్ళేటప్పటికీ, కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆయన జీవితంలో ఏమైందంటే చీకటి పడిపోయింది. పిల్లరా, దేవుని బిడ్డలారా, చీకటి పడిపోయినప్పుడు అక్కడ ఒక రాయి తీసుకుని తలగాడలో పెట్టుకుని ఏడుస్తూ 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 నిద్రపోయాడు. నా భవిష్యత్తు ఏంటి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఉన్న తల్లిదండ్రులకు దూరం అయ్యాను, ఒక తోబుట్టుకి శత్రువు అయ్యాను, ఆడెప్పుడు నన్ను చంపుతాడో నాకు తెలియదు, నా పరిస్థితి ఏంటి అనుకున్న సందర్భాల్లో ఆదరణ లేక కలిసిపోయి ఏడుస్తూ ఆ దారిలో పండుకున్నటువంటి వ్యక్తికి దేవుడిచ్చిన ఆదరణ మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆది కాండము 28వ అధ్యాయం కనుక మనం చూస్తే 28వ 10 నుంచి 15 వరకు మనం చూస్తే హారాను వెళుతున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి బ్రతుకుంకినందున అక్కడ రాత్రిగా నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడ చేసుకుని అక్కడ పండుకున్నాడు. అప్పుడుతో కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దానికి కొన ఆకాశం అంటున్నాడు, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండ్రి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు యెహోవా, నీవు పండుకొని ఉన్న నీ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చేదను, నీ సంతాన భూమి మీద లెక్క వేసుకోరేలా వలగును, నీవు పడమటి తట్టున తూర్పు తట్టున ఉత్తర తట్టున దక్షిణ తట్టున వ్యాపించదు, భూమి యొక్క వంశన నీవు నీ మూలముగాను నీ సంతాన మూలంగాను ఆశ్రయించబడను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశం మీద మరలా రప్పించదును, నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను విడవనని చెప్పగా దేవునికి స్తోత్రము కలుగునుగా. చూడండి, తల్లిదండ్రులకు దూరమయ్యాడు, అన్న శత్రువు అయిపోయాడు, ఎప్పటికప్పుడు చంపేస్తాడు. పదనరాములో నా తండ్రి ఇల్లు ఉందంటుంది ఎవరు, రెబెకా తన తల్లి. అడిగి వెళ్ళమని చెప్పింది, దారిలో ఉన్నాడు. ఏం జరుగుతుంది, నా భవిష్యత్తు ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నేను ఏమైపోతానని చెప్పి భయపడిపోతూ బెంగతో ప్రయాణం చేస్తూ దారి మధ్యలో ఉండిపోయాడు. బెయేర్షెబా నుంచి వెళుతూ పొద్దుకూకుపోయిన హారాను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రాయి తీసుకొని పండుకొని ఆ దుఃఖంతో ఎప్పుడో నిద్ర పెట్టింది అతనికి. ప్రియులారా, తన భవిష్యత్తు గురించి తన వేదన పడిపోతున్నప్పుడు తన అంతరంగము నిండా విచారం ఉంది, దుఃఖం ఉంది. ఎందుకు ఇంత సడన్గా నా పరిస్థితి మారిపోయింది. తల్లి వెనకాల సిగరెట్ తిరుగుతూ ఉండేవాడు, ఆమెతో వంట చేస్తూ ఉండే, వంట నేర్చుకునేవాడు, చాలా హ్యాపీగా గడిచిపోయే జీవితం. మరి ఒకరోజు మీకు సరిగ్గా తెలుసు, అన్నగారి దగ్గరికి, తల్లి దగ్గరికి అన్నగారి దీవెన కొరకు తల్లి పంపించింది. ఈ విషయం మరి జరిగిపోయిన తర్వాత అన్న సంపాలన చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇతన్ని పదాలను వెళ్ళిపోమని చెప్పారు. దేవుని బిడ్డారా, గమనించాలి, ఇప్పుడు అతని జీవితము చాలా భయంతో నిండిపోయింది, అంతరంగం అంతా విచారంతో ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన దేవుడు యెహోవా తండ్రి ఆ యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు. ఒక నిచ్చెన అతని దగ్గర నుంచి పైకి వేయబడిందట. ఆ దూతలు ఎక్కుతూ దిగుచున్నారు, దేవుని దూతలు. ఆ నిచ్చెన కొనపైన ప్రభు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యము! మరి యెహోవా దానికి పైగా నిలిచిన నీ తండ్రి అబ్రహాము ఇస్సాకు దేవుడైన యెహోవా, నువ్వు పండుకున్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఏం చేస్తాను, ఇస్తా. చూడు, నువ్వు పెద్దోడు అవుతావు, పెళ్లి చేసుకుంటావు, నీకు సంతానం కలుగుతుంది. అప్పుడు ఈ సంతానానికి నువ్వు ఇక్కడ పడుకున్న భూమి అంతా రాసి ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. నీ సంతానం ఏమో తెలుసా, భూమి మీద లెక్కలు అవుతుంది. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు వ్యాపించిపోతావు. ఎంత గొప్పవాడైపోతాడో యాకోబుకి ఇప్పుడే చెప్తాడు. ఏమైపోవు, నువ్వు బెగెట్టుకోకు. ఎవరు లేకపోయినా, మీ అమ్మని విడిచిపెట్టేసిన, మీ అన్నయ్య ఒకరి మీద కోపం చంపలను చూస్తున్నా నీ తండ్రి దేవుడును, మీ తాతగారిని అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని నీకు దేవుడిగా ఉంటాను. ఎందుకంటే నేను నీ భూమి మీద విస్తరింపు చేస్తాను. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు కూడా నువ్వేం చేస్తావంటే వ్యాపిస్తావు. భూమి యొక్క వంశం నీవు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. యాకోబు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నేను నీకు ఏమవుతాను తెలుసా, తోడై ఉంటాను. నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఈ దేశానికి మరలా నేను ఏం చేస్తాను, తీసుకొస్తాను. ఈ దేశానికి మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పాడు. దేవుని చూడండి, ఆ నాన్న చెప్పాడా, అమ్మ చెప్పిందా, అన్నీ చెప్పాడా, చుట్టాలు చెప్పారా, స్నేహితులు చెప్పారా, మేనమామ చెప్పాడా? లేదు లేదు లేదు.
దేవుడు చెబుతున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. మధ్యలో ఎంతోమంది తారసపడతారు, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను చెప్తాను, నేను బాగా చదివించేస్తాను, గొప్పని చేస్తాను చెప్తాను, లేదా నీకు అది చేస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్పి ఎన్నెన్నో మనుషులు వాగ్దానం చేస్తుంటారు. కాలక్రమేణా దూరం అయిపోతూ ఉంటారు. వారి మాటలకి, వాడు చెప్పిన మాటలకి ఏ అర్థం ఉండదు. కానీ ప్రభువు చెప్తున్నాడు యాకోబుతో, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి మళ్ళీ నేను రప్పిస్తాను, నేను నీతో ఏమైతే చెప్పానో అది నెరవేర్చే వాళ్ళని విడిచిపెట్టాను. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డ, ఇదని ప్రభు నమ్ముకున్నావు. నీవు నీ అంతరంగంలో విచారమా, నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి, నీ కుటుంబ పరిస్థితుల గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి నీవు ఎంతగానో దిగులు పడిపోయి విచారంతో దుఃఖముతో అంతరంగమంతా దిగులుతో ఉందేమో ఈ ఉదయకాలము. కానీ ప్రభువు సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోలేదనం. యాకోబుతో చెప్పిన మాటలు ఇతను నీతో కూడా చెబుతున్నాడు. ఆయన, నేను నీకు విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పండుకున్న భూమిని ఎక్కిస్తాను, తూర్పు తట్టు పడమటి తట్టు దక్షిణ తట్టు వ్యాపిస్తావు, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, నువ్వు భూమి మీద గొప్పవాడు అవుతావు, నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు దేవుళ్ళరా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు కూడా నేను కాపాడుతాను. అంతే కదా అంటాడు, నేను నీతో చెప్పింది ఏదైతే చెప్పానో ఇప్పుడు అది నెరవేర్చేవారు నేను విడిచిపెట్టను. ఇది గొప్ప ఆదరణ. ఇదనము నా ప్రభు, నా తండ్రి దేవాతి దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా చదువుకుని కదా, ఆయన నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయని దేవుడు, తల్లిలాగా ఆదరించే దేవుడు, సంకర పెట్టుకునే దేవుడు నీకు మాటిస్తున్నాడు. యాకోబుకు మాటిచ్చిన దేవుడు నీకు కూడా మాటిస్తున్నాడు ఆదరించడానికి. దేవుడు యాకోబుని ఎంతగా దీవించాడు మనకు తెలుసు. అందుకే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడు యెహోవా దాచిపెట్టేవాడు ధన్యుడని బైబిల్ వాక్యం చదివిస్తుంది. ఇది మొదటిగా మనం యాకోబు జీవితంలో ఇచ్చిన ఆదరణ, గొప్ప ఆదరణ. రెండవదిగా చూస్తే బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతూ తన బిడ్డని కాపాడుకోలేక, ఆ బిడ్డ సావు చూడలేక వాడు చోట పడేసి దూరంగా పోయి ఎలుగెత్తి ఏడ్చుచున్న ఆగరుని ఓదార్చి ఆదరించి తన బిడ్డని తన్ని పోషించిన దేవుడు ఇదని మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చదువుతాం. తన బిడ్డ సావును చూడలేని చెప్పి నిజమే. శారా యొక్క దాసి అంటే ఆగరు. శారా తన భర్తకి ఆమెను పెళ్లి చేసింది. ఈ లోపల ఆమె గర్భవతి కుమారునికి అందే ఇస్మాయిల్ని. తర్వాత ఆవిడ కొంచెం గర్వించి శారాని తక్కువగా చూసినప్పుడు చాలా బాధ కలిగింది. మరి దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం చూస్తే అప్పుడు శారమ్మ కూడా కొడుకు పుట్టాడు, ఇస్సాకు. ఇస్సాకు మరి బర్త్డే అన్నప్రాసన అన్న మరి ఇస్మాయిల్ అనగా ఆగరు కుమారుడు ఇస్సాకుని ఎగతాళి చేశాడంటే అప్పుడు శారమ్మ కోపం వచ్చింది. ఈ దాసిని దీని కొడుకుని వెలగొట్టేసి నా దగ్గర నుంచి తగ్గలేదని గట్టిగా గర్తించింది. ఆశ్చర్యం. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ విధంగా ఆవిడని తీసుకుని ఏం చేశారు తెలుసా? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ భార్యను కొన్ని నీళ్లు కొంత ఆహారం ఇచ్చి మరి మీరు చక్కగా వెళ్ళిపోండి, ఎక్కడో చోట బతకండి, మరి ఏం చేద్దాం అని పంపించేశాడు. ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయింది, ఆహారం తీసుకెళ్ళి కొంత దూరం వెళ్ళింది. బెయేర్షెబా అరణ్యములో మనం చదువుకుంటే వాక్యంలో 21వ అధ్యాయం ఆదికాండంలో 14 వచ్చింది. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నీళ్ళతో తీసుకుని ఆ పిల్లవాడితో కూడా ఆగరుకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపివేసింది. ఆమె వెళ్ళి బెయేర్షెబా ఇటువంటి తిరుగుతుండెను. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని సావు నేను చూడలేను అనుకుని ఇంటి వేరే దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు చిన్నవాడిని మొర వినను. అప్పుడు దేవునితో ఆకాశం ఆమె పిలిచి, ఆగరు నీకేమొచ్చింది, భయపడకు. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునే వాడిని గొప్ప జన్మగా చేసిన ఆమెతో ఆయన దేవునికి స్తోత్రం కలుగునగా. చూసారండి, ఆగరు ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను అనవసరంగా నా కడుపు పుట్టాడు, నేను నా కళ్ళ ముందు చచ్చిపోతాడేమని చెప్పని అతనికి ఆహారం ఇవ్వలేని స్థితి, అతనికి నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉండి దూరంగా పోయి ఏడుస్తుందట. ఇంకెక్కి ఏడుస్తుంది అరణ్యములో. అరణ్యములు ఎవరు వింటాడు మొర? అబ్రహాము లేడు అక్కడ, శారా లేదు. దేవుని బిడ్డలారా, ఆ మొర దేవాతి దేవుడు విన్నాడు, ఆమెను ఆదరించాడు. అంటున్నాడు, ఆమె ఏడుతుందట, ఆమె ఎలుగెత్తి ఏడుస్తుందట, ఎలుగెత్తి ఏడుస్తుంది.
దేవుని బిడ్డ నువ్వు కూడా నీ కుటుంబాన్ని పోషించుకోలేక, నీ భర్త తాగుబోతాడా, లేకపోతే సరిగ్గా మాట్లాడకపోవటం, తెచ్చి డబ్బులు తేకుండా అన్నీ పాడు చేసేసి ఇంటికి ఏమి తేకపోవటం వల్ల ఈ బిడ్డలను ఏం చేయాలి, బిడ్డను ఎలా పెంచాలి, బిడ్డను ఎలా చూడాలని చెప్పి బాధపడుతున్నావేమో. ఒకవేళ ప్రియులరా, ఒకవేళ దేవుడు నీ మొర వింటాడు, దేవుడు నీ బిడ్డ మొర వింటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడు, ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. అని అడుగుతున్న మనం చూడండి, దేవుని బిడ్డరా చక్కటి మాట చదువుతున్నాం 17. దేవుడు చిన్నవాని మరి వినడు. అప్పుడు దేవుని దూత ఆకాశం ఆగరు నీకేమి వచ్చింది, భయపడకు మా చిన్నవాని ఒక చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీకేమొచ్చింది, ఎందుకు ఎడుతున్నావు? ఆ చిన్నవాడు మొరవే ప్రభు విన్నాడు. వాడు మొర పెడుతున్నాడట. ఆ ఏడుపుని మొరగా మార్చబడి ఆ మొర వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను వాడిని లేవనెత్తి తీసుకో, వాడిని గొప్ప జనంగా వాడు చచ్చిపోడు, గొప్పవాడైపోతాడు. వాడు ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు కదా. ఇస్మాయిల్ సంతానం అంతా ఇప్పుడు ఎంత విస్తరించిపోయారు, ఎంత కోటీశ్వరులుగా ఉన్నారో మీకు తెలుసు. దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. 19. మరి దేవుడు ఆమె పొరలు తెరిచి నందున ఆమె నీళ్ళ ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవాడు త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడేను. అది పెరిగి పెద్దవాడి అరణ్యంలో కాపు నుండి విలుగాడాయి. అతడు పారారణ్యంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాడు. ఇలా ఇస్మాయిల్ అసలు గొప్పవాడైపోయాడు. దేవుడు ఒక నీటి ఓటకు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు, చూపించాడు. నీళ్ళ ఓట చూపించాడు, ఆ నీళ్ళ ఓట పుట్టించాడు. అబ్రహాం ఇచ్చిన నీళ్ళు అయిపోయింది. మనుషులు ఇచ్చే ఆదరణ, మనుషులు ఇచ్చే నీళ్లు, మనుషులు ఇచ్చే స్థితి, మనుషులు ఇచ్చే ఆశీర్వాదము, దీవెన ఎన్నో రోజులు ఉండదు. మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆట చేస్తే నెల చేస్తే బాగుండు, చేయరు. దేవుడు అబ్రహాం ఏమి చేయలేదు. కొద్ది ఆహారం ఇచ్చాడు, నీళ్లు తెచ్చిచ్చాడు, అయిపోయింది. కానీ దేవుడు ఆమెను ఆదరించాడు, ఆ కుటుంబాన్ని ఆదరించాడు, తల్లి బిడ్డను ఆదరించాడు, గొప్పవాడిగా చేశాడు. దినము నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ స్థితిని చూసి ఆదరించే దేవుడు. నీకు దుఃఖం ఉన్నదేమో, విచారం ఉందేమో దేవుని బిడ్డ గమనించు. అంతేకాదు దేవుని బిడ్డ కరువులో దేశమంతా కరువు వచ్చేసి ఆహారం కలవటించిపోతున్న సమయంలో సారేపేట విధవరాలు ఇక నా ప్రాణం పోగొట్టుకునే సమయం కొరకు ఎదురు చూస్తుందని చెప్పి ఆదరించలేక భయపడిపోతూ వేదన పడిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు దైవజనుడు ఎలీయాను పంపించి ఆమెను ఆదరించిన విధానం మనం గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూస్తే ఎంత ఆశ్చర్యం. ఆ బిడ్డ హృదయ వేదన మనం చూస్తాం, ఆడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం, చాలా ఆశ్చర్యం. 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ చరిత్ర రాయబడింది. దేవుని బిడ్డరా, అంతటి యెహోవాకు అతను ప్రత్యక్షం ఇలా సెలవిచ్చి, నీవు సీదోను పట్టణం సమరటువంటి సారెపుతను ఊరికి పోయి అతను ఉండుము, నిన్ను పోషించుకు అతను ఒక విధులకి నిన్ను సెలవిచ్చింది. అంతకతను లేచి సారెపుతకు పోయి పట్టణపు గవని ఎద్దుకు రాగా ఒక విధులకి అతను కట్టెలు ఏరుచు చూచి ఆమెను పిలిచి తాగుటకు పాతతో కొంచెం నీళ్లు నాకు తీసుకురామని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడు యెహోవా జీవం తొట్టులో పట్టడి పిండి గుడ్లో కొంచెం నూనె నా ఎద్దనవే కానీ అప్పమొకటైన లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పొరులు ఎరుగుంటే వచ్చుతున్నాను. చూడండి, ఆ సారి విధురాలు ఏం చెప్తుందంటే, దైవజనుడు అడుగుతున్నాడు, ఆమె పొరులు ఎరుగుంటకు వచ్చిందని కనిపించింది. అమ్మ కాస్త మంచిని తెచ్చిస్తావా, త్రాగుతున్నాడు. సరే తెస్తానని ఎలా పోయింది. ఈ లోపల చేతితో కాస్త రొట్టె ముక్క తీసుకురామని అన్నాడు. వెంటనే ఆవిడ దుఃఖము వాడు. అప్పుడు దాకా మౌనం అన్నటువంటి వ్యక్తి తన పావులు మందనంటే ఒకసారి ఏమంటుందో చూసారా? చాలా వేదనతో మాట్లాడుతుంది. అయ్యా, చాలా పెద్దగా మాట్లాడుతుంది. 11వ వచనం చూస్తే, ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా రొట్టె ముక్కను చేతిలో తీసుకుని రమ్మని చెప్పి అని అందుకు యెహోవా జీవముతో తొట్టెలో పట్టెడి పిండి గుడ్లో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవి, కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నవాళ్ళని కొన్ని పొలలు ఏరుటకే వచ్చుతున్నాను. నిజమే, దేవుడి బిడ్డలారా అంటుంది, అప్పము లేదయ్యా నా ఇంట్లో, రొట్టె లేదయ్యా బాబు, నీ యెహోవా జీవంతో నీ జీవంతో. పరిస్థితి ఏంటంటే కరువు ఉంది కదా, ఇక ఆఖరిగా గుడ్లో కొంచెం నూనె, తొట్లో కొద్ది పిండి ఉంది. ఈరోజు నేను పొలలు ఏర్పడి ఎందుకు వచ్చానంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మేము సావక ముందు నేను నా ఇంటికి పోయి
అంటే ఇక అర్థం ఏంటనమాట, ఈ వేళతో నా ఆహారం అయిపోతుంది, రేపు నుంచి నేనుగా నా బిడ్డగా తినడానికి ఎటువంటి ఆహారం నాకు లేదు. నా బ్రతుకులో అదే బెంగ. బహుశా ఆహారం సిద్ధపరచుకోవడానికి లేటుగా వచ్చింది పొరలేరు. ఎందుకంటే ఆ తొట్టెంక పిండెంక చూసుకుంటుంది, ఆ తొట్టెంక చూసింది, పిండి చూసింది, అంతేకాదు నూనె కూడా చూసుకుంది. ఏడుపు మిగులుతుంది, కరువు ఇంకా భయంకరంగా ఉంది. ఇక ఆహారం లేదు, ఇక నూనె లేదు, ఇక నేను బ్రతకలేను, నా బిడ్డను బ్రతికించుకోలేనని చెప్పి బహు వేదన పడిపోతూ, దుఃఖపడిపోతూ, విచారపడిపోతూ, ఆ ఏడుపు ఆ మనసుతోని, ఆ దుఃఖంతో, లోపలంతా దుఃఖం ఉన్న కాళ్ళు తీసుకుని మెల్లిగా అలా ఓపిక చేసుకుని అరణ్యంలోకి వచ్చి పొరలేరుకుంటుంది. ఆ విషయం అంతా దైవం చెప్తుంది, అయ్యా నేను చావక ముందు ఈ కొద్ది ఆహారం నా బిడ్డకు తయారు చేసి పెడదాం అనుకుంటున్నాను రొట్టెగా. ఇది పరిస్థితి అని వేదన చెప్పింది. ఇప్పుడు నిజమే, ఇది నువ్వు కూడా ఇంట్లో అన్నీ అయిపోయి, ఏమీ లేవు, పనులు లేవు, పరిస్థితులు లేవు, ఇంకా ఎలా పోషించబడతాను, ఎలా బ్రతుకుతాను, ఎలా బిడ్డలు పెంచగలను, ఏం చేయగలను? నిజమే, పరిస్థితుల కోసం అనుకూలంగా లేక, ఎవరికి చెప్పుకోలేక లోపల దిగులు పడుతున్న పరిస్థితి. కానీ దేవుడు చెబుతున్న మాట చూడండి, ఏలియా ద్వారా చెబుతున్న మాటలు చూద్దాం. 13. అప్పుడు ఏలియాతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు చిన్న అప్పం మొదలు చేసి నా ఎదురు తీసుకురాము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. భూమి మీద వర్షం, యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్లో నూనె అయిపోదని ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటి వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమెయు అవి ఇంటి వరను అనేక దినములు భోజనం చేసి వచ్చి, యెహోవా ఏలియా దర్శించిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకుని పంపించాడు దేవుడు ఆ విధవరాల కోసం. ఆ విధవరాలు పోషించబడితే ఇప్పుడు సేవకుడు పోషించబడుతున్నారు, ఇద్దరు పోషించబడతారనమాట. ఆశ్చర్యం. భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయి, అందులో ఒక అప్పం తీసుకురా. ఇశ్రాయేలు చెప్తున్నాడు, తర్వాత నీకు నీ పిల్లకి అప్పం చేసుకో. నాకు నా పిల్లకి ఎక్కడ ఉన్నదే అప్పం, ఎందుకంటే ఉన్నదే కొంచెం అన్నాను కదంటే నిజమే, అవును. కానీ భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్లో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దైవజనుడి మాట ప్రకారంగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఆ నూనె అయిపోలే తొట్టులో పిండి. దేవుని బిడ్డ, ఇద్దరు నీ ఇంట్లో పరిస్థితి కూడా అలా ఉందా? నీ కుటుంబ పరిస్థితి అలా ఉందా? చెప్పలేకపోతుంది ఎవరికి కూడా. పుట్టింటి వాళ్ళు పెడతాను ఆశ లేదు, అత్తింటి వాళ్ళు ఆశ లేదు, భర్త చూస్తే సరిగ్గా మాట్లాడు, తేడు భయంకరంగా వ్యసనపరుడు అయిపోయాడు, పరిస్థితులు బాగలేదు. అవును, కానీ ప్రభు సారి వివరాలు ఇక తొట్టిలో పిండిని, గుడ్డులో ఉన్న నూనె దీవించిన దేవుడు, ఆమెను ఆదరించి అనేక దినములు తన బిడ్డని తను పోషించిన దేవుడి తన నిన్ను పోషించి ఆదరించబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో ఈ మాట ఉంది. చివరిగా ప్రియరా కొత్త నిబంధనలో ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ప్రియరా తనకు ఒకడే ఒక కుమారుడు, భర్తను ఎప్పుడో కోల్పోయింది వాడి దూరాలు, ఒక్కడే ఒక కొడుకుని మరెంతో తను చూసుకుంది. నన్ను పెంచుతాడు, నన్ను పోషిస్తాడు, నన్ను అన్ని రకాలుగా ఆదరిస్తాడు అనుకున్న వ్యక్తి కూడా, తన బిడ్డ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా భయంకర స్థితిలో ఉంది. కన్నీరు ముని ఏడుతుంది. నాయనటువంటి ఊరిలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యకు అలా వస్తుండగా శిష్యులతో కలిసి నాయననే గ్రామంలో ఏడుపులు గోల, పొలిమేర దాడుతున్నప్పటికీ ఆ పొలిమేర దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పరిస్థితి అని చూసినట్టుగా చూస్తాం. లూకాసు 7వ అధ్యాయం 11. వెంటనే ఆయన ఊరికి వెళ్ళిచుండగా శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళిచుండేది. ఆయన ఊరికి గమనియతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండు. అతని తల్లిదండ్రులు అక్కడే కుమారుడు. ఆ విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూసి ఆమె మీద కనికరపడి ఏడబోతున్న ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిపట్టుగా మోయించిన నిలిచి, ఆయన చిన్నవాడలేమని నీతో చెప్తుండగా ఆ చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుని మాట్లాడసేయడం ఆయన అతని తల్లికి అప్పగించాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎంత భయంకరమైన స్థితిలో ఆదరణ లేక ఊరి వారందరూ ఉన్నారండి. చూడండి, జన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండి ఆయన ఊరికి గమనించుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకటి వారికి మోసుకుని పోచుండెను. అతని తల్లిగా ఒక్కడే కుమారుడు, ఆమె మళ్ళీ పైగా విధవరాలు, ఒక్కడే కొడుకు విధవరాలు. పరిస్థితి ఏమైంది? ఆయన చనిపోయాడు. చూడండి, ఆ ఊరి జనుల ఆమెకులు ఆమెతో కూడా ఉన్నారు. ఆ ఊరంతా ఉన్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. పాపం ఏం చేయగలుగుతారు? ఆవిడతో పాటు ఏడుస్తున్నారు. అయ్యో, ఈ అమ్మగారికి ఎంత కష్టం వచ్చి పడింది, భర్త లేడు, బిడ్డ లేడని ఇలా
ఓదార్పు మాట్లాడుకున్నారు కానీ ఓదార్పు ఇవ్వలేకపోయారు, ఆదరించలేకపోయారు. కానీ ప్రభు చూశాడు, కనికరపడి చూడంత దేవుని వాక్యం ఆమెను చూసి ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఎంత మంచి దేవుడు. అమ్మా ఏడవద్దు, ఏడపోతే ఏం చేయనయ్యా, నా జీవితానికి ఏం మిగిలింది, ఇంకా ఏడుపు తప్ప అని అనొచ్చు ఆవిడ. లేదు, నేను వచ్చాను కదా, నువ్వు ఏడవక్కర్లేదు, నీ జీవితంలో నేను ఆశీర్వదిస్తాను, ఓదారుస్తాను, నేను ఆదరిస్తానని చెప్పి ఆమె చెప్పి దగ్గరికి వచ్చి పాటుపట్టుగా మోసేవారు ఈసారట. దగ్గరికి చిన్నవాడు లేమని చెప్పాడు. వెంటనే ఆ కుర్రోడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. తీసుకెళ్ళి తల్లికి అప్పగించాడు. దేవుడి బిడ్డ దినం ఇటువంటి ఆదరణ పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దినము నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రభు ఆదరించే దేవుడు. ఎందుకు ఆదరిస్తాడంటే నువ్వు ఆదరించబడ్డ తర్వాత ఇతరులు నువ్వు ఆదరిస్తావని ఆశ. ఎందుకంటే ఈ దినము నువ్వు ఆదరించబడాలి. తర్వాత ప్రభు అనేక కుటుంబంలో కలిగిస్తున్న వేదన చూసి నువ్వు వాళ్ళని ఏం చేయాలి, ఆదరించాలి. పౌలు గారు లాస్ట్ మాట జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, మేము ఆదరించబడ్డాము ఈ దినాన్న, ఎందుకంటే అందరినీ ఆదరించే స్థితిలో మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళాడని. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణకు అనుగ్రహించు దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతిపడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు అన్నట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. సరే, ఎంత మంచి మాట. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు అన్నట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించున్నాడు. దేవుని బిడ్డల, నిజమే, మనము ఆదరించబడితే అనేకుని ఏం చేయగలము, ఆదరించగలము. మనం దేవుని నుంచి ఆదరించబడితే ఎంతో నిరాశలో దుఃఖం ఉన్న వారిని కూడా మనం వెళ్ళి ఆదరించగలం. పౌలు గారిని దేవుడు ఆదరించాడు. అందుకే అన్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని, ఎట్టి దుఃఖంలో ఉన్నవారిని, ఎట్టి వేదనలో ఉన్నవారిని ప్రభు ఏం చేయాలంటే ఆదరించాడు. నన్ను ఎన్నోసార్లు ఆదరించాడు ప్రభు, అన్ని సందర్భాల్లో కూడా. ఇవాళ ఎంతమందిని దుఃఖంలో ప్రార్థించి బలపరచడానికి ఈ గొప్ప ఆదరణ దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఈ దినము అట్టి ఆదరణ పొందడానికి నీవు ఇష్టంగా ఉన్నావా? మన దేవుడు ఆదరించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. తన శిష్యులతో లోకాసువార్త 14వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోతాడని చెప్పాడు. దుఃఖంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరగా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆదరణకర్తైన దేవుడు 14:18 అంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకమన్న నేను చూడదు, అయితే నేను చూస్తాను, నేను జీవించున్నాను మరి మీరు జీవించు, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వద్దును. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మనలో ఉండి మనతో ఉండి నిత్యం ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నీవు విడవబడవు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దీని వాక్యము 94వ కీర్తన 10, నా అంతరంగములు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకేం కలిగించింది, నెమ్మది కలిగించింది. ప్రభుత్వ దినాన అనేక మంది జీవితాల్లో ఆదరణ కలిగించిన దేవుడు ఈ ఉదయకాలము యూట్యూబ్లో కూర్చుని వాక్యం నీ కుటుంబంలో, నీ కష్టంలో, నీ బాధలు, నీ ఇబ్బందుల్లో కూడా నిన్ను నిశ్చయముగా ఆదరిస్తాడు. ఎలా? ఒక తల్లి వలె ఆదరిస్తాడు. మొక్కాళ్ళ మీద వేసుకుని ఆదరిస్తాడు. సంకల్పన ఆడిస్తాడు. నదిలాగా నీటికి సమాధానం తీసుకొస్తాడు. వరద ప్రవాహం వలె ఆశీర్వాదాలు నీ ఒడ్డుకు రాణిస్తాడు. అట్టి ఆదరణకర్త ఇద్దరు నీకున్నాడు. దయచేసి ప్రభువా నాకున్నావు తండ్రి అని దేవుని బిడ్డ ఆలోచించు. ఎందుకంటే అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేసిన యాకోబును ఆదరించిన దేవుడు, బేరసవరణ్యములో ఆదరణ ఆదరించిన తన బిడ్డ కొరకు ఆదరించిన దేవుడు. దేవుని బిడ్డ సారెపల్లి విధవరాల్ని 3.5 సంవత్సరాల కరువులో ఆదరించి బలపరిచి పోషించిన దేవుడు. నాయనలో విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ బిడ్డల దగ్గరికి వెళ్తే ఆది బిడ్డను అప్పగించిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించి ఆదరించి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ప్రభువా నన్ను ఇప్పుడు ఆదరించమని చెప్పు. ఎందుకంటే నిన్ను ఆయన అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీకు ఎవరు లేకపోవచ్చు, ఆయన వాళ్ళు లేకపోవచ్చు, కన్నవాళ్ళు లేకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళు బాధిస్తూ ఉండవచ్చు,
నేనెవరున్నారే ఇక నాకు నియోగం అనుకుంటున్నావేమో. లేదు లేదు, యేసునాథుడు నీ కొరకున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చెంతకు రా, ఆయన మోకరించి ఇప్పుడే ఆయన గొప్ప ఆదరణతో నేను ఆదరించిపోతాను. తల్ల మంచుదాం ఒక్క నిమిషం. మీరు అక్కడికి కూర్చున్న ఎక్కడ ఉన్నారు అక్కడే మీ గృహాల్లో ఒకసారి మరి మోకరించగలిగితే మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆదరణకర్త దేవుడు ఈ దినం నీ మధ్యన సంచరిస్తున్నాడు. ఆదరించే దేవుడు. దేవుని బిడ్డలారా గమనించుదాం. ఆదరణ లేక ఉన్నావా? ఆశ్రయం లేకుండా ఇబ్బందులు పడుతున్నావా? పైకి నవ్వుతూ ఉన్నట్టుగా అందరి దగ్గర కనపడుతున్నా లోపల దుఃఖముతో విచారంతో నిండిపోయి ఉన్నావా? ఇదిగో ప్రభుని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆదరణకర్త. ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించాడు. నీ కొరకు నా కొరకు కలవరిలో తన శరీరమును, తన రక్తమును, తన ప్రాణము బలియాగా ఇచ్చాడు. ఎన్నో నిందలు అవమానాలు భరించాడు, ఎన్నో అపనిందలు భరించాడు. సృష్టికర్త అయింది కూడా, దేవాతి దేవుడైంది కూడా ఆయన మౌనము దాల్చి ఎట్టి శ్రమలో నన్ను ఆదరించడానికి కలవరిలో నీ కొరకు నా కొరకు తన శరీరము రక్తం ప్రాణర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాడే నన్ను అనాథ విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ రూపంలో పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో సంచరిస్తూ నన్ను ఆదరించబోతున్నాడు. పిలువు ఒకసారి, ప్రభువా నన్ను ఆదరించు దేవుడా, నువ్వు నాకున్నందుకు నీకు వందనాలు అని నువ్వు ప్రార్థిస్తే, నువ్వు పిలిస్తే ఇతరులను ఆదరిస్తాను. నువ్వు ఆదరించడమే కాదు, ఎంత శ్రమలో ఉన్నవని ఆదరించడానికి నేను శక్తివంతునిగా చేయబోతున్నాడు. నమ్మి దేవుని దగ్గర ప్రార్థించి ఒకసారి దేవునితో మాట్లాడు. దిగులు పడకు, నీ కన్నీరు తుడుస్తాను. ఆయన విధవరాల కన్నీరు తుడిచాడు. సారేపుత్రుల పరిస్థితిలో విధవరాల యొక్క పరిస్థితి మార్చాడు. నిద్రము నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితి మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ దిన ఉదయకాలం యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి పొందునాను. ఆదరించు దేవుడానికి స్తోత్రం. భూలోకంలో కరుణించే వారి కొరకు, ఆదరించే వారి కొరకు, ఓదార్చే వారి కొరకు ఎక్కడికి పరిగెత్తికెళ్ళినా, ఎవరి కొరకు ఎదురు చూసినా మమ్మల్ని ఎవరు ఓదార్చలేరు ప్రభు, ఆదరించలేరు దేవా. నువ్వు ఆదరించే దేవుడిగా ఉన్నావు, ఆదుకునే దేవుడిగా ఉన్నావు ప్రభా, ఆశ్రయం ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం. బైబిల్ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు ఎంతోమంది భక్తుల జీవితంలో మీరు ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, బలపరిచి కృప చూపిన దేవ. ఇదేమో యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి అంతరంగంలో పైకి నవ్వుతూ మాట్లాడుతున్న లోపల ఏ విషయంలో దిగులుతో, దుఃఖముతో, వేదనతో కుమిలిపోతున్నారో ప్రభువా, హృదయ రహస్య దేవుడా నీకు వారికి సంగతి అంతా తెలుసు. వ్యాధి ద్వారానో, సమస్య ద్వారానో, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, బిడ్డల మాటలకో, బిడ్డలు పెళ్ళవకో, బిడ్డల పుట్టకో, బిడ్డలు ఏదేదో సమస్యలు వాళ్ళు ఉన్నాయి ప్రభువా, వాటిని విడిపించి, ధైర్యపరిచి, ఆదరించి, కృప చూపి మీ దీవెనతో నింపమని విన్నవాకు నీరు కట్టండి దేవా. మా భారతదేశాన్ని దీవించండి, మా భారతీయులు రక్షించి ప్రపంచ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని. కరోనా వైరస్ వచ్చి 5 నెలలు 6 నెలలు అయిపోతుంది ప్రభువా. పరిస్థితులు అట్లాగే ఉన్నాయి కనుక మా పరిస్థితులు మార్చి దేవుడు నువ్వే. నీ మీద ఆనుకుని, నీ మీద విశ్వసించి చాలు కృప చూపండి. అధికారులు దీవించండి, ప్రభుత్వ అధికారులు పెద్దలు దీవించండి ప్రభా. వ్యాధి మానవుడు తొలగించండి, మాకు నెమ్మది సమాధానం దయచేయండి. ఇదిగో నా ప్రభా, ప్రియబిడ్డల సంఘులందరినీ జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి, బలపరచండి, కృప చూపండి. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి గుండె నిండా గొప్ప ఆదరణతో నింపి బలపరిచి మహిమ పొందుకొనమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదము, ఆదరణ ఇప్పుడు సదాకాలము తోడే ఆదరించునుగాక.